So last 10 questions student, not just for UPSC, SSC exam అయినా మనకి వేరే CMT ఎగ్జామ్ గురించి చెప్పారు ఇప్పటివరకు. వాట్ ఇస్ ద నేమ్? ఓకే, అన్నిట్లో ఇంతకుముందు చెప్పారు. సో పాత సంవత్సరంకి క్వశ్చన్ పేపర్స్ మీరు చూడండి, అంతా మీకు ఐడియా వస్తుంది. ఈసారి దాంట్లో జనరల్ స్టడీస్లో ఏ రకంగా వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్ మనకి కాంప్రిహెన్షన్ కూడా బాగానే ఉంటాయి. కాంప్రిహెన్షన్ అంటే ఏంటి? సింపుల్ వాళ్ళే ఒకటే స్టేట్మెంట్ ఇస్తారు, ఒకటే పారాగ్రాఫ్, దెన్ ఆ పారాగ్రాఫ్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. అదే ఈయన ఏం చెప్పారు, ఏంటి, ఏమైతుంది ఉంటుంది. కానీ ప్రిపరేషన్ టైప్ ఉన్నప్పుడు అప్పుడే అర్థమైంది సరే సోషల్ సైన్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడే మనం నేర్చుకున్నాం. అప్పుడే కూడా NCERTతో స్టార్ట్ చేసి దెన్ ఆన్లైన్ అవైలబుల్ ఉన్న సోర్సెస్ ఆయన చెప్పినట్లుగా మనకి కోచింగ్ సోర్సెస్ చాలా ఉన్నాయి. కానీ కోచింగ్ కాకుండా ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ 10th పాస్ అయిన వాళ్ళు? చెప్పు, మరి నువ్వేం తీసుకుంటూ ఎందుకు? మేడం ఏం చెప్తున్నారు అంటే సార్ నేను MPC తీసుకుంటా, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా అంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కూడా సరిపోతుంది. మరి అందులో MPC ఈవెన్ BPC తీసుకున్నా, CEC తీసుకున్నా, HEC తీసుకున్నా సరే మీకు ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్? వై ఓన్లీ MPC? ఎందుకంటే మనకు తెలియదు. రెగ్యులర్ క్వశ్చన్ కూడా టైమింగ్ ఉంటుంది. మీరు లాస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఏ ఫాదర్ బి, సిస్టర్ సి కొడుకు డి. సో ఫైనల్ ఏ ఆర్ ఈ సంబంధం ఏంటి? సో అది కూడా మీరు చేయడానికి చాలా ఫాస్ట్గా చేయాలి. సో ప్రాక్టీస్ చేయాలి ఇట్లాంటి క్వశ్చన్స్.